సో, మనకి చాలా మందికేంటంటే మన భవిష్యత్తులో ప్రేక్షకులు కావచ్చు, లేదనుకుంటే మన దగ్గరికొచ్చే క్లయింట్స్ లేదా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకునే వాళ్ళలో ఇవాళ రేపు చాలా మందికి ఇష్యూ ఏంటంటే, ఏదో రూపంలో నాకు ధనం రావాల్సిందే. అంటే మనకి ఇచ్చిన డబ్బులు గావచ్చు, లేదంటే నాకొచ్చే డబ్బులు గావచ్చు, లేదంటే నేనెక్కడన్నా చిట్టి ఏసాను, లేదా హ్యాండ్ లోన్ ఇచ్చాను. ఆ డబ్బులు మనకు రావట్లేదు. ఏదో రకంగా నా అవసరానికి డబ్బులు రావాలి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. ఒక్కొక్క దగ్గర ఏమవుతదంటే మాటిస్తారు. రేపు నీకు ఈ టైం కల్లా నేను డబ్బులిస్తాను. నువ్వు ఈ టైం కల్లా వచ్చేయి" అంటాడు. మళ్ళీ ఆ టైంకి మనం వెళ్ళేసరికి అదేదో ఒక ఆహ్, స ఏదో ఒక ఎక్స్‌క్యూజ్ మనకు చెప్పటము. మనకి అది ఇవాళ రాలేదు, మనకు పేమెంట్ రాలేదు. నేను వస్తదనుకున్నాను, ఇద్దాం అనుకున్నా అది ఇది అని చెప్పి మనకి ఏదో ఎక్స్‌క్యూజ్ అనేది మనకు చెప్తుంటారు. ఏదో రకమైన ఆహ్, ఆహ్, సాకులు చెప్పటం అనమాట. సో, ఇది ఎందుకు జరుగుతుందసలు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి చెప్పేదేంటంటే, ఇప్పుడు మీరు అయ్యగారి దగ్గరికెళ్ళండి, లేదంటే యూట్యూబ్ ఛానల్ ఎళ్ళండి. ఎక్కడికెళ్ళినా ఒకటే మాట అంటారు. నీకు అర్ధాష్టమ శని జరుగుతుంది. నీకు 7:30 నాటి శని జరుగుతుంది. నీకు శని మహాదశ జరుగుతుంది. లేదా నీకు శని నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన పరిహారాలు జేయాలి. ఆయననే ఆలస్యం చేస్తున్నా అంటే శనిదేవుడు ఎప్పుడు గాని అలా జేయడాయన తండ్రి. ఆ తండ్రి చేసేదల్లా ఏంటంటే ఆయన కర్మకారకుడు, భూలోక న్యాయాధిపతి కాబట్టి, నువ్వు చేసిన పనికి ఆ ఫలితాన్ని రిటర్న్ ఇస్తాడు. నువ్వు శారీరకంగా ఇబ్బంది పెడితే శారీరకంగా నిన్ను ఇబ్బంది పెడతాడు. నువ్వు మానసికంగా ఎవరిని ఇబ్బంది పెడితే మానసికంగా ఇబ్బంది పెడతాడు. ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు. నువ్వు ఏది చేసిన కర్మ తిప్పి తీసుకొచ్చి నీకిచ్చేదే తండ్రి శనిదేవుడు. మరి ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే రాహు. ఆలస్యం చేతిదాకొచ్చేసింది. అరె! రేపు పేమెంట్ ఇచ్చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఆ పేమెంట్ వెనకకి తీసేసుకోవటము, ఇచ్చిన మాట మనకి నిలబెట్టుకోకపోవటము, ఇవన్నీ జరిగేదెక్కడ అంటే రాహు వల్ల, రాహు నెగెటివ్ స్టేజ్‌లో ఉండటం వల్ల ఆయన ఆశ పెట్టి లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఏం జేయాలసలు? మనం ఏం జేస్తే మనకు అకాలంగా మనకు అవసరమైన డబ్బు మనకు కలిసొస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఫస్ట్ నైరుతి నుంచి వాయువ్య మూల ఎప్పుడు గాని నీట్‌గా పెట్టండి. ఆల్వేస్ అక్కడ ఏది చెత్తా చెదారము, చెక్కలు, పెట్టెలు, పాతయి ఏదైనా అట్లా పెట్టుంటే అవి ఇమ్మీడియేట్‌లీ రిమూవ్ చేయండి. మంచిగా ఆ ప్లేస్‌ని మంచిగా క్లీన్‌గా పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ధనం అనేది ఎప్పటికీ మనకి ఇబ్బందనేది ఉండదు. సెకండ్, ఆగ్నేయ మూలలో గాని అంటే మనకి సౌత్ సైడ్ గాని, నార్త్ సైడ్ అంటే ఈశాన్య మూల సైడ్ గాని, ఈశాన్య మూలలో బ్రౌను, రెడ్, యెల్లో, బ్లాకు ఈ ఆహ్, డార్క్ గ్రే కలర్ గాని ఇట్లాంటి కలర్స్ ఉండొద్దు మెయిన్. ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల నీకు డబ్బులు ఎప్పుడొచ్చినా ఇంట్లో నిలబడవు. ఇచ్చిన డబ్బులు కూడా రిటర్న్ రావు. మళ్ళీ సౌత్ సైడ్ బ్లూ, బ్లాక్ కలర్ గాని, బ్రౌన్ కలర్ గాని, డార్క్ గ్రే కలర్ గాని ఇటు సైడ్ ఎప్పుడు రావద్దు. ఇక్కడ యెల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ ఎప్పుడు గాని ప్రిఫరబుల్ ఉంటుంది. అలాగే నైరుతి సైడ్ ఆల్వేస్ యెల్లో గాని, క్రీమ్ కలర్ గాని ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న కలర్ థెరపీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ఉంటేనే, ఎందుకంటే నువ్వు ఇంట్లోకెళ్ళే గదా! బయటికెళ్ళేటప్పుడు నీ ఇంట్లో పర్ఫెక్ట్ ఆరా ఉంటేనే నువ్వు బయటికెళ్ళినప్పుడు ఆ యొక్క పనులు జేసుకొని రాగలుగుతావు. కాబట్టి ఇదొక కలర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సెకండొచ్చేసి కనీసం కంటిన్యూయస్‌గా ఒక 7 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ సాటర్‌డే నుంచి ఒక 1 వీక్ జేయండి. సాటర్‌డే నుంచి సాటర్‌డే వరకు ప్రతిరోజు గూడా ఒక పీస్ తీయని కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. దాంట్లో కొంచెం నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులంటే ఇప్పుడు శనిదేవుడికే రిప్రజెంట్ కాదు. రాహువుని గూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయని, నల్ల నువ్వులను కలిపితే రాహువు అనేది న్యూట్రల్ అవుతాడు. ఫైనాన్షియల్‌గా మనకు స్టెబిలిటీ ఇస్తాడు. సో, ఆ 2 వస్తువులు దాంట్లో పెట్టి మంచిగా ఒక నల్ల బట్టలో గాని, నల్ల కవర్‌లో గాని దాన్ని పెట్టండి. పెట్టి పైనుంచి కిందకి ఒక 7 సార్లు మనకిది దిష్టి తీసినట్టు పైనుంచి కిందకి ఒక 7 సార్లు తీయండి. తీసేసి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళెక్కడైనా సరే గాని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేస్తే చాలా మంచిది. మంచిగా అక్కడికి బట్ట గాని, కవర్‌లో గాని పెట్టినప్పుడు అక్కడికెళ్ళినాక ఓపెన్ చేసేసి జలప్రవాహం చేసేయండి. ఎవరికైతే జలప్రవాహం చేసే అవకాశం లేదో వాళ్ళెక్కడైనా టెంపుల్ దగ్గరికెళ్ళండి. ఆ టెంపుల్‌లో డస్ట్‌బిన్ ఉంటుంది కదా! ఆ డస్ట్‌బిన్‌లో వేసేయండి. ఇది మనకు కనీసం ఒక 1 వీక్ సాటర్‌డే టు సాటర్‌డే వరకు మనం చేస్తుండాలి. థర్డ్ వచ్చేసి మనం ఇంట్లో ఏం చేయాలి అంటే నైట్ ఈ కంటిన్యూ మనం 8 డేస్ చేస్తాం కదా! కొబ్బరికాయది. ఆ రోజు ప్రతిరోజు నైట్ కూడా కిచెన్ క్లీన్ పెట్టండి. ఎందుకంటే సౌత్ ఈస్ట్ సైడ్ ఏమంటామంటే కుజుడు, శుక్రుడు యొక్క స్థానం. ఏది సౌత్ ఈస్ట్ కార్నర్ ఆగ్నేయ మూలని. సో, శుక్రుడు ఏంటిది ఫైనాన్షియల్‌గా మనకు అట్రాక్షన్ తెచ్చేది. డబ్బిచ్చేది ఎప్పుడు గాని శుక్రుడు డబ్బివ్వడు. శుక్రుడు లగ్జరీ థాట్ ఇస్తాడు. లగ్జరీని అనుభవించేటట్టు చేస్తాడు. డబ్బిచ్చేది ఎవరు అంటే శనిదేవుడు. ఆ తండ్రి డబ్బిస్తేనే నువ్వు లగ్జరీగా అనుభవించగలుగుతావు. శుక్రుడు ఏంటంటే లగ్జరీ కారకుడు. ధనానికి కారకుడు గాదు. ధనానికి కారకుడు శనిదేవుడు. నువ్వు కష్టపడితేనే నీకు ధనం వస్తుంది.
కానీ శుక్రుడిని ఏమంటామంటే ధనకారకుడు ఎవడంటే శుక్రుడు. అంటే ఆ ధనాన్ని ఎట్లా మనం అనుభవించాలి అని మనకు తెలిపేది శుక్రుడు. కానీ ధనాన్ని ఇచ్చేదెవరు? శని. కాబట్టి ఆగ్నేయ మూల ఎప్పుడు క్లీన్‌గా ఉండాలి. ఒకవేళ ఆగ్నేయ మూలలో గాని మీకు బాత్రూమ్ ఉంటే, ఆగ్నేయ మూలలో బాత్రూమ్ ఉన్నప్పుడు గూడా మనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటది. ఎన్ని డబ్బులొచ్చినా పోతూనే ఉంటాయి. మనకు ఆ డబ్బులు గూడా అవసరం మీద మనకి అందుబాటులో ఉండవు. మీరు వేరేవాడికి సాయం చేస్తారు గానీ, మీకు అవసరం పడ్డప్పుడు వాడు రాడు. కాబట్టి ఆగ్నేయ మూలలో బాత్రూమ్ ఉంటే గూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ బాత్రూమ్ ఉంది అంటే దానికి ఆ కమోడ్ ఏదైతే ఉంటుందో వెస్టర్న్ గాని, ఇండియన్ గాని దాని చుట్టూ ఒకటి యెల్లో కలర్ టేపు మనకి ఇవాళ రేపు అది రేడియం షాప్‌కెళ్తే ఆహ్, అది నాన్ రేడియం స్టిక్కర్ దొరుకుతది యెల్లో కలర్‌ది. వాళ్ళ దగ్గర తీసుకొని రండి. మెజర్ చేసుకొని ఎళ్ళండి. దానికక్కడ 3 వైపులా అట్లా ట్రయాంగిల్ లాగా దానికి వేసేసినట్టయితే చాలా కొంచెం న్యూట్రల్ అయిపోతుంది. అలాగే కిచెన్‌లో మనం ఏం జేయాలి? నేను ఈ 8 డేస్ కంటిన్యూ అన్నాను కదా! ఈ 8 డేస్ ఏం జేయాలి అంటే ప్రతిరోజు నైట్ మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ పెట్టి, ఒక మట్టి కుండలో నీళ్లు నింపి ఆగ్నేయ మూలలో పెట్టేసేయాలి. పెట్టేసి దానికి ముందు పెట్టే ముందు ఏం జేయాలంటే మొత్తం కిచెను మంచిగా ఎంగిలి గిన్నెలు లేకుండా మంచిగా క్లీన్ జేసేసి, మా పొయ్యి అనేది కొంచెం సిమ్‌లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత కొన్ని పచ్చి పాలు తీసుకొని, ఆ యొక్క పాలతోటి ఆ సిమ్‌లో ఉన్న స్టవ్‌ని ఆర్పండి. ఆర్పేసి అప్పుడు మంచిగా కిచెను రా బండ గాని, ఆ కిచెన్ అంటే కిచెన్ ప్లాట్‌ఫార్ము, మంచిగా ఆ యొక్క స్టవ్ గాని మంచిగా క్లీన్ చేసేసుకోండి. అప్పుడు ఒక మట్టి కుండలో నీళ్ళు నింపి ఆగ్నేయ మూలకు పెట్టండి. పొద్దున్న లెవ్వంగానే ఏదైనా చెట్టుకు పోసేయండి. ఇంకా బెటర్ అనుకుంటే వేప చెట్టు గాని మీ దగ్గర ఉంటే వేప చెట్టుకు పోసేయండి. ఇది మీరు కంటిన్యూషన్ చేసి చూడండి. తప్పకుండా మనకు ధనం నాకు అవసరం మీద డబ్బులు అందాలి అన్నప్పుడు ఈ రెమెడీ చేసినట్టయితే తప్పకుండా మీకు ఎవరో ఒకరు సాయంగా మీకు డబ్బులు ఇవ్వడానికి ముందుకొస్తారు.